నియోజకవర్గం టెక్మాల్ మండలంలో మూగజీవాలకు వైద్యం అందలేదని, పశు వైద్యశాల అధికారులు అందుబాటులో లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం వలన పశువులు మూచువాత పడుతున్నాయని, గాలికూట వ్యాధులతో పశువుల వైద్యం కోసం దవాఖానాకు వెళితే అక్కడ డాక్టర్లు లేని పరిస్థితి కనిపిస్తుందని, దీంతో పశుపోషణకై ఆధారపడిన రైతులు పశువులు మూచువాత పడుతుండడంతో లబోదిబోమంటున్నారు. రాజు సమయానికి ఏమై అటెండర్ లేరు, ఏం లేదు. పశువుల దవాఖానకు పశువుల ఓటుకొచ్చాము, మనం పట్టేసాము. ఆవిడకి రోగాలు వచ్చినాయి. ఆవిడకి సూది తీద్దామంటే ఎవరు లేరు, పట్టించుకున్న నాదుడు లేడు. టైంకు ఇప్పుడు వచ్చేది 9 గంటలకు. మళ్ళీ కొంతసేపు అయితే బలను కొట్టుకుపోవడానికి పోతాము. వచ్చినాక ఏం లాభము? ఆవిడ గాలి పోసింది. ఆవిడ ఏమది సూదులు ఇస్తారేమంటే ఎవరు లేరు. ఇది పట్టించుకున్న నాదుడు లేరు, ఎవరు లేరు. ఏమది అధికారులు లేరు, ఎవరు లేరు. ఎవరు పట్టించుకోలేదు దీని సమస్య ఏంది కథ? అసలు ఉన్న హాస్పిటల్ ఉందా లేదా ఏం అర్థం కాకుండా ఉంది మా పరిస్థితి. ఎట్లా అయితే మా గోదలు ఉండాలన్నా ఏమన్నా ఖరాబ్ కావాలన్నా ఎట్లా ఈ పరిస్థితి ఏమది? ఇప్పుడు 9:40 అవుతుంది. ఇప్పుడు తాళం వేసిందే ఉంది కానీ తాళం తీసింది లేదు. మళ్ళీ కొద్దిసేపు అయితే గోదలు మేనుకోతాయి. పరిస్థితి ఏమది ఇది? అంటే మీరు ఇప్పుడు వీడికి ఎన్నిసార్లు వచ్చిరన్న? వీడికి 3 సార్లు వచ్చినామే. 3 సార్లు వస్తే నిన్న 11:30కు ఇచ్చిరన్న ఇంజక్షన్. ఈ పరిస్థితి ఏంది? అప్పటిదాకా గోదలు ఇంటిగా ఉంటాయా? వాళ్ళు పాలిస్తాయా? గాలి పోసింది, అవి నడవడానికి కూడా శాతం అయితే లేదు. అంటే డాక్టర్ అందుబాటులో లేదంటారా? అందుబాటులో లేరు. అంటే డాక్టర్ లేదంటారా లేకపోతే సిబ్బంది లేదంటారా? సిబ్బంది మొత్తం అసలు తాళమే ఉంది కదా, సిబ్బంది కూడా కనిపిస్తుంది కదా సార్ మీకు? అదే ఏంది పరిస్థితి ఇది? కనిపిస్తుంది కదా, తాళం ఉంది, అసలు ఎవరు కూడా లేరు. అంటే ఇక్కడ డాక్టర్ ఎవరు అనేది కూడా మీకు తెలియదా? డాక్టర్ తమ్ముడు ఆయన వస్తుండు, ఆయన ఏ టైంకి వస్తుండో ఏ టైంకి వస్తాడు, పోతుండో అర్థమవుతలేదు. అదే ఇప్పుడు దీనిపైన ఏం చర్యలు తీసుకోమని చెప్తున్నారు మీరు ఏమన్నా? టైంకు ఈ సమయపాలన పాటించి ఈ అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు ఆదేశిస్తున్నాను. సరే.